ఒక క్లిప్ చూశారు మీరు. ఇది పరిస్థితి మన రాష్ట్రంలో. కనీసము ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయింది అని అన్నారు. మొన్న ఎవరో పాపము అధికారంలో ఉన్న నేత ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వచ్చారు. మీటింగ్కి వస్తే ఆడ ఏమన్నాడు, అమృత్ స్కీము ఏదైతే తెలుగుదేశం హయాంలో వచ్చిందో అది మొదలు పెట్టాము, పైప్ లైన్లు వేసాము. అప్పటికప్పుడు ప్రభుత్వం మారడంతో వీళ్ళు ఏమి చెయ్యలేక చాతగాక ఇప్పుడు రీసెంట్గా పనులు మొదలుపెట్టి ఆయన ఏమన్నాడు, అమృత్ స్కీమ్లో మాకు పైప్ లైన్ వేసాము, వెలుగోడు నుండి నంద్యాలకు పైప్ లైన్ వేసాము, అంతా పూర్తయింది, నంద్యాలను సస్యశ్యామలం చేసినాము, 30 సంవత్సరాలకు తగ్గట్టు నీళ్లు కూడా ఇచ్చినాము అని అన్నాడు. అని అంటే ఏంది తట్టుకో చూద్దాము, ఈడ పాపం నంద్యాల ప్రజలు అంతా తాగడానికి కూడా నీళ్లు లేవు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో వస్తే నమస్కారాలు పెట్టుకుంటే వెళ్ళిపోయి ఆడ కనీసం మహిళలు బిందెలు పట్టుకొని ఉన్నారు. మహిళలు వాళ్ళు కనిపించలేదా, మాకు కనిపించరే, తట్టుకో చూద్దాం ఇక్కడ ఏంది సమస్య, ఎందుకు నీళ్ళు వస్తలేవు, పాపం ఇది పైప్ లైన్ అంతా అయిపోయింది అని అనుకొని వచ్చినాం. వీడికి వస్తే ఎమ్మెల్యే పర్మిషను లేకపోతే ఇక్కడ ఇంజనీర్ పర్మిషన్ తీసుకొని చూడాలంట ఈ వర్క్ని. ఇంకా ఆలోచన చేయండి. ఇక్కడ చూస్తే ఆయన ఎవడో నేత పాపము చాలా పెద్ద ఎత్తున చప్పట్లు కూడా కొట్టించి మాట్లాడినాడు. లాస్ట్ అక్టోబర్ 2023లో ఎప్పుడో ఆయన వర్క్ స్టార్ట్ చేసినాము అని శంకుస్థాపన చేసినాడు. మళ్ళా సాక్షిలోనే వచ్చింది అది కూడా వీడియో. మళ్ళా ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మళ్ళా సాక్షిదే, ఇది వేరే పేపర్ కాదు. మళ్ళా ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నారు పాపం ఆడ. అంతా పూజలు చేసి పసుపు కుంకుమలు వేసి మళ్ళా నిర్మాణ పనులు ప్రారంభించినారంట. ఏమన్నా మన ఎంపీ గారు పసుపు కుంకుమతో ఆయన కల్తీ ఇత్తనాలు కూడా కొంచెం చల్లినట్టున్నాడు ఆడ. ప్రారంభించినారంట, అంటే ఫిబ్రవరి నెలలో ప్రారంభించినారు. ఇప్పుడు మొన్న 29వ తేదీ వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే పూర్తయినాయి, నీళ్లు కూడా వచ్చేసినాయి అని చూస్తే తీరా ఇక్కడ చూస్తే కనీసం ఇక్కడ మోటార్లు లేవు, మోటార్లు ఇంకా బిగించలే, పంపింగ్ సిస్టమ్ కూడా లేదు, మోటార్లు లేవు, పంపింగ్ సిస్టము లేదు. ఎట్లా పారుతాయి నీళ్లు? ఏమన్నా వాళ్ళ లేఅవుట్లో కూర్చొని ఒక స్ట్రాతో నీళ్లు తాగినట్టు అంత సులభం అనుకుంటున్నారా వీళ్ళు? నీళ్లు ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం, లేదంటే మన ఎంపీ గారు ఢిల్లీలో కూర్చొనో లేకపోతే ఆయన సీడ్ ఫ్యాక్టరీలో కూర్చొని స్ట్రాలో నీళ్లు తాగడం అనుకుంటున్నారా ఇక్కడ నీళ్లు పంపించడం అంటే? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చి ఆడ మన కుప్పానికి ఇస్తానన్నాడు. ఏదో పెద్ద పలకలాగా తెచ్చి బటన్ ఏదో నొక్కా, మరుసటి రోజే గేట్లు కూడా ఎత్తుకొని పోయి అంతే. ఇది కూడా అయిపోయింది అని చూపించి